సుమన్ టీవీ మీకు అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తుంది. ప్రస్తుతం మా ప్రతినిధి హర్షిని అహ్మదాబాద్లో ఎక్కడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన ఈ విమానం కుప్పగులిందో బోయింగ్ 787 ఎయిర్ ఇండియాకి సంబంధించిన 171 ఫ్లైట్ కుప్పగులిందో అక్కడ మా ప్రతినిధి హర్షిని ఉన్నారు. ఒక్కసారి విమాన ప్రమాద స్థలానికి సంబంధించిన కొన్ని వీడియోస్ చూస్తే గుండెకి కన్నీళ్ళు వస్తున్నాయి. మామూలుగా కాదు. ఒక ఫ్యామిలీ కుటుంబంతో సహా లండన్లో సెటిల్ అవ్వడానికి వెళ్ళేది. ఒకసారి చూడండి, స్క్రీన్లో ఈ ఫొటోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. వీళ్ళు అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరే ముందు తీసుకున్న ఫోటోలు, వీళ్ళు ఫ్లైట్ ఎక్కిన తర్వాత తీసుకున్న సెల్ఫీ ఫోటోలు. అక్కడ చిన్నారి కూడా ఉంది వీళ్ళతో పాటు. తండ్రి, తల్లి, భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళ కూతురు, ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇలా. ఈయన పేరు మీకు ఫోటోలో కనిపిస్తుంది. ఇతని పేరు డాక్టర్ ప్రతీక్ జోషి. అంతేకాదు ఆయన సతీమణి కూడా డాక్టర్ కోమి వ్యాస్. వీళ్ళిద్దరూ వృత్తిరీత్యా డాక్టర్లు. అహ్మదాబాద్లో నుండి రాజస్థాన్ చెందిన వాళ్ళు 10 మంది, మొత్తం రాజస్థాన్ నుంచి మొత్తం 10 మంది చనిపోయారు. అందులో ఈ డాక్టర్ ఫ్యామిలీ కూడా ఉంది. లండన్లో స్థిరపడడానికి ఇక్కడి నుంచి బయలుదేరింది. ఇండియా నుంచి పెద్ద ఫేర్వెల్ తీసుకొని ఫ్యామిలీ నుంచి లండన్కి బయలుదేరింది. ఈయన ప్రతీక్ జోషి, ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్. ఆయనతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లల పేరు నకుల్ ప్రద్యుత్, మిరాయా నకుల్ ప్రద్యుత్, డాక్టర్ ప్రతీక్ జోషి అండ్ కోమి వ్యాస్. వీళ్ళందరూ ఎంతో సంతోషంగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే ఆనందాన్ని పంచుకున్నారు. సెల్ఫీ వీడియో తీసుకున్నారు, సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు. కానీ కొద్ది క్షణాల్లోనే 25 సెకండ్లలోనే వీళ్ళ ఆనందం కాలి బూడిదైపోయింది. నిజంగా వీళ్ళ శవాలు ఎక్కడెక్కడున్నాయో తెలియదు, ఏ ప్రాంతంలో ఉన్నాయో తెలియదు. వీళ్ళ డెడ్ బాడీస్ని వెతకడానికి అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఆ బీతావాహ పరిస్థితి చూస్తుంటే, ఇక్కడ కూర్చున్నాను నేను, హైదరాబాద్ స్టూడియోలో కూర్చున్నాను నేను. లైవ్లో కొన్ని వీడియోస్ చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, తట్టుకోలేనంత ఏడుపు వస్తుంది. 243 మంది అన్యాయంగా చనిపోయారే. ఏం తప్పు చేశారు? ఎంతో సంతోషంగా ఫ్లైట్ జర్నీలో మొదలుపెట్టారు. ప్రతీక్ జోషి, ఆయన భార్య కోమి, మిరాయి, నకుల్ ప్రద్యుత్. వీళ్ళని చూస్తుంటే బాధేస్తోంది. ఒకసారి చూద్దాం, అహ్మదాబాద్లో ప్రమాదం జరిగిన ప్లేస్కి వెళ్దాం. ప్రమాదం జరిగిన ప్లేస్లో మా ప్రతినిధి హర్షిని ఉన్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని అందిస్తారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా. హర్షిని, మీరు ఏం చూస్తున్నారు అక్కడ? మీకేం కనిపిస్తుంది ఆ లొకేషన్లో? ప్రమాదం జరిగిన లొకేషన్లో మీకు ఏం కనిపిస్తోంది? నేను వచ్చిన ప్రాంతం టైం ఆల్మోస్ట్ మనకి 11 o'clock అవుతుంది. 11 o'clock ఇన్ ద నైట్ జరిగింది, మధ్యాహ్నం 12:30, 1 గంటకి. సో ఇక్కడ నేను కింద ఎక్కడ చూసినా మనకి శకలాలే కనిపిస్తున్నాయి, చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి అనమాట, ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్. నా పక్కనే చూశారు కదా, పెద్ద మొత్తంలో పెద్ద డెబ్రీ ఒకటి పడిపోయి ఉంది. ఆ పక్కన మనకి డోరు, హ్యాండిల్స్ అవన్నీ కూడా మనం చూడగలము. మీరు ఎక్కడ చూసినా మనకి పార్ట్స్ కనిపిస్తూనే ఉన్నాయి. మనకి యాక్చువల్గా ఫ్లైట్ అనేది ఈ డైరెక్షన్లో నుంచి వచ్చింది, అటువైపే ఎయిర్పోర్ట్ ఉంది. ఆ డైరెక్షన్లో నుంచి మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడే మనం ఇంకా 2-3 ఫ్లైట్లు వెళ్ళడం చూడగలం మనము. నేను ఇప్పుడు వెళ్తున్నాను కొంచెం ముందుకి, చూడండి. ఆ బిల్డింగ్ దగ్గర యాక్చువల్గా ఫ్లైట్ అనేది కూలిందనమాట. మనం పైన ఇంకా శకలాలు ఏదైతే ఉన్నాయో అవి తీస్తూ ఉన్నారు. ఆ బిల్డింగ్ దగ్గర ఆ బిల్డింగ్ మీదే కూలింది. అక్కడే భోజనం చేస్తూ మెడికోస్ ఎవరైతే ఉన్నారో హాస్టలర్స్, వాళ్ళు చనిపోవడం జరిగింది. అక్కడ కూలితే మీరు కొంచెం రైట్కి వస్తే ఇవి చూడండి బిల్డింగ్స్. దీనికి ఒక 100-150 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. దాని పక్కన ఇంకా అలాంటి బిల్డింగ్స్ 3 ఉన్నాయి, చెట్లు అడ్డం వస్తున్నాయి. సేమ్ బిల్డింగ్స్ ఇక్కడ పడిన తర్వాత ఆ మంటలు చెలరేగి అక్కడికి వెళ్ళాయి అనమాట. అక్కడికి వెళ్ళి అవి చూడడానికి మీకు పాడుపడ్డ బిల్డింగ్స్లా కనిపిస్తున్నాయి కదా, అవి పాడుపడ్డ బిల్డింగ్స్ కాదు. అక్కడ కూడా రెసిడెంట్స్ ఉన్నారు, అక్కడ కూడా స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడ కూడా చనిపోయినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి అని. కానీ ఇంకా అది పబ్లిక్గా అనౌన్స్ చేయలేదన్నమాట. సో ఇది ఆ బిల్డింగ్లో కూడా జరిగింది. ఆ బిల్డింగ్లో కూడా క్యాజువాలిటీస్ ఉన్నాయని నమోదు చేస్తున్నారు. బట్ ఇంకా స్టిల్ మనకి పబ్లిక్గా అనౌన్స్ చేయలేదు. ఇటు చూడండి నా పక్కన బైక్, ఆ హాస్టల్లో ఉన్న ఎవరో ఒక స్టూడెంట్ బైక్ అది. దాని పరిస్థితి చూడండి ఎలా అయిపోయింది. ఇంకొకటి చూపిస్తాను నేను మీకు. సో ఈ చెట్టు ఏదైతే ఉందో, ఈ చెట్టు కనీసం ఒక 60-70 ఏళ్ళ చెట్టు అయి ఉంటుంది. ఇది కాలింది పొద్దున క్రాష్ టైంలో, అంటే అరౌండ్
1 o'clock. ఇంత పెద్ద మాను చూడండి, ఇంకా మంటలు పొగలు దీంట్లో నుండి వస్తూనే ఉన్నాయి. బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, నార్మల్ పెట్రోల్ కంటే ఎయిర్ క్రాఫ్ట్లో యూజ్ చేసేది, ఏరోప్లేన్స్లో యూజ్ చేసే పెట్రోల్ ఏదైతే ఉందో అది హైలీ ఇన్ఫ్లేమబుల్. అంటే దానికన్నా ఎన్నో 10ల 20ల సంఖ్యలో పవర్ఫుల్ అనమాట నార్మల్ పెట్రోల్ కంటే. అందుకోసమే ఈ మంటల్ని అదుపు చేయడం చాలా కష్టం. అందుకే పోలీసులు మీడియా అని చెప్పినా లోపల పంపించడానికి సంకోచిస్తున్నారు. ఎందుకంటే చాలా రిస్కీ ప్లేస్. ఎప్పుడు ఏది చిన్న రాపిడి మొదలైనా మళ్ళీ ఇక్కడ మంటలు చెలరేగే ఆస్కారం చాలా ఉంది. ఎందుకంటే యాజ్ ఏ సెడ్ ఇది హైలీ ఇన్ఫ్లేమబుల్ ప్లేస్. ఒకసారి చూడొచ్చు సీన్లో అక్కడ పరిస్థితిని. మా ప్రతినిధి హర్షిని అందిస్తున్న అప్డేట్స్ ప్రకారం మొత్తం దాదాపు ఫ్లైట్ కూలిపోయిన ఆ ఏరియాలో దాదాపు 1 కిలోమీటర్ రేడియస్లో పూర్తిగా మంటలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే విమానంలో హైలీ ఫ్లేమబుల్ పెట్రోలియం ఉంటుంది విమానాల్లో వాడేది. ఆ పెట్రోలియం మామూలు పెట్రోల్తో పోసి ఒక 20-30 రెట్లు అధికమైన ప్రభావం చూపిస్తుంది. ఈ ఫ్లేమబుల్ పెట్రోల్ పేలడంతో నాట్ ఓన్లీ హాస్టల్, ఆ పిల్లలు మెడికోస్ ఉన్న హాస్టల్ ఒక్కటే కాదు, మెడికోస్ ఉన్న హాస్టల్ చుట్టూ ఉన్న చాలా ప్రాంతాలు కాలిపోయాయి. బిల్డింగులు కప్పులు ఎగిరిపోయాయి. చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి, పేదవాళ్ళు ఉన్నారు. చాలామంది దాదాపు 1000 టన్నుల బాంబు తీసుకొచ్చి అక్కడ వేసినట్టుగా ఉంది పరిస్థితి. అపార్ట్మెంట్లు కాలిపోయినాయి. మీరు చూస్తున్నారు స్క్రీన్లో, అపార్ట్మెంట్లు కాలిపోయాయి. చెట్లు 100 ఏళ్ల నుంచి ఉన్న చెట్లన్నీ కూలిపోయాయి. ఒక్కసారి ఆ ప్రాంతంలో నిజంగా సడన్గా శ్మశానంగా మారిపోయింది ఆ ప్రాంతం. ఇప్పుడు కాదు, రేపు ఉదయం అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చే జనాన్ని కావచ్చు, చనిపోయిన వాళ్ళ బంధువులు కావచ్చు, నిజంగా తట్టుకోలేమేమో. రేపు మార్నింగ్ ఈ దృశ్యాలను చూసి తట్టుకోలేమో. ఇప్పటికే మా ప్రతినిధి హర్షిని అక్కడ దుఃఖం కనిపిస్తుంది తిరుమల ప్రతి చోట అని చెప్తున్నారు. ఆమె మాటలు వింటుంటే నిజంగానే బాధేస్తుంది. అంబులెన్సులు సరిపోలేదు, అక్కడ ఆసుపత్రులు సరిపోలేదు. చాలామంది 100ల మందిని ఆసుపత్రులకు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. చిన్న చిన్న ఇళ్లలో ఉన్నవాళ్ళు, అపార్ట్మెంట్లలో ఉన్నవాళ్ళు, ఎవరెవరికి ఎక్కడెక్కడ గాయమైందో, ఎక్కడెక్కడ ఈ ప్రమాద ప్రభావం ఉందో అంచనా వేయలేని పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం అహ్మదాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీరు చూసిన లైవ్ వీడియోస్. మీరు మరింత సమాచారం కోసం, అహ్మదాబాద్ సంబంధించిన వీడియోస్ కోసం సుమన్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి. సుమన్ టీవీ లైవ్ అండ్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.